అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా, జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొరపెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్యజీవులై వెలిగిన మూర్తుల ఆ పుణ్య ఫలం మాకందించరావా. శ్రీమన్నారాయణ. అందరికీ స్వాగతం అండి. తెలంగాణలో నేను చెప్పాను కదా, అద్భుతంగా స్వయంభూగా వెలిసిన ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. అవి ప్రపంచానికి పరిచయం చేయాలి మా ద్వారా అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో చేస్తున్న ఈ వీడియోస్ తప్పకుండా మీరు ఆదరించాలి. ఈరోజు కూడా పరమానందం పరమాద్భుతమైన క్షేత్రం. ఎందుకంటే ఇక్కడ దాచారం గ్రామము, ఇలంతకుంట మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఎవరా స్వామి? జనరల్గా మనం ఏమనుకుంటాం, వెంకటేశ్వర స్వామి, రాములవారు, కృష్ణవారు ఇట్లా అనుకుంటాం కదా. కాదండి, వరదరాజస్వామి వారు ఇక్కడ శ్రీభూ సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. చాలా అద్భుతమైన క్షేత్రము. ఒక రాయి కిందనే స్వామి లోపల గుహలో అట్లా స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులు అంటే ఇక్కడ దొరలు వారు వచ్చారు. తర్వాత అర్చకుల వారు ఉన్నారు, వారు మా బంధువులే. వారి ద్వారా కూడా ఈ ఆలయ విశిష్టత ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముల వారి గురించి తెలుసు, కృష్ణ గురించి తెలుసు, మనకు అందరి గురించి తెలుసు. మరి వరదరాజస్వామి అని మనము ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, మనము రాముల వారు, కృష్ణ పరమాత్మ, ఎన్నో అవతారాలు, వెంకటేశ్వర స్వామి, ఇలా దశావతారాలు ఎన్నో ఉన్నాయి. దశావతారాలు కాకుండా ఇంకా మనకు ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో భాగంగానే శ్రీమన్నారాయణమూర్తి అవతారము వరదరాజస్వామి అవతారం. మరి ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి, మనం ఏదో ఒకటి, ప్రతి ఒక్కరి చరిత్ర మనకు తెలుసు. మరి వరదరాజస్వామిని ఎందుకు అంటారని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. అదొకటి. తర్వాత కంచిలో స్వామి అక్కడ వెలిసి ఉన్నారు. అది బ్రహ్మగారు తపస్సు చేసి స్వయంగా ఆలయం గురించి మనం తర్వాత చెప్పుకుందాము. అక్కడ స్వామి అక్కడ వెలిశారు, వరదరాజస్వామి. ఇక్కడ తెలంగాణలో ఒకటి రాజపురం అని ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాలో మాత్రమే స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. వరదరాజస్వామి అంటే ఏంటి అంటే, మనము కోరినంత మాత్రం అంటే ఏది పడితే అది కాదండి. ధర్మంగా ఏ కోరిక మనం కోరినా ఆ స్వామి మనకు వరాలు ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయనను మనం వరదరాజ స్వామి అని అంటామన్నమాట. అలాంటి స్వామి ఇక్కడ చక్కగా వెలిసి ఉన్నారు స్వయంభూగా. ఆ స్వామి గురించి, ఆ విశిష్టత గురించి ఇక్కడ వ్యవస్థాపకులు ఉన్నారు, వారితో మాట్లాడదాము, ఆలయ అర్చకులతో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। ओम नमो नारायणाय। శ్రీమన్నారాయణ. శ్రీ వరదరాజస్వామి దేవాలయం దాచారం మండలం ఇల్లంతకుంట జిల్లా రాజన్న సిరిసిల్ల. గత 250 సంవత్సరాల క్రితం ఈ శ్రీ వరదరాజస్వామి
ఒక రాత్రి బయలుదేరి వస్తుండగా ఇక్కడ కోడి కూత అనే కూచే వరకు ఆ దేవుడు ఇక్కడ ఆగిపోయి 2 కావడి రూపంలో రాళ్ళు తీసుకొని రావడం జరిగిందట. ఆ కావడి రూపంలో ఉన్న రాళ్ళు గుండ్లు అవి ఆధారంగా పెట్టుకొని శ్రీ వరదరాజ స్వామి ఇక్కడ నెరచడం జరిగింది. తర్వాత ఈ దాచారం గ్రామంలో ఆయన శ్రీ దేశ్ముఖ్ దొరగారికి కలలో వచ్చి వారికి ఈ విషయాన్ని నేను ఇక్కడ నిర్చానానికి వారికి తెలపడం జరిగింది. వారు తెల్లవారు వచ్చి చూసేసరికి ఇక్కడ దేవుడు అనేది వారికి దర్శనం ఇచ్చారట. అప్పటి నుండి ఆ కాలం నుండి మా ముత్తాత వెంకట కొండయ్య గారు, తర్వాత కిష్టయ్య గారు, తర్వాత నారాయణ స్వామి గారు, తర్వాత నేను అనగా వేణుగోపాలకృష్ణను మా వంశపర్యపరంగా ఈ దేవాలయం యొక్క పూజా కార్యక్రమాలు నిత్యము జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ వరదరాజ స్వామికి దీన్ని పునరుద్ధరణ కోసం మా వంశపారంపరమైన శ్రీ పెరంబుదూరు వారు, అందులో ముఖ్యంగా చక్రపాణి గారు వారి ఆధ్వర్యంలో అందరి తరఫున ధనం చేకూర్చి దీనిని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వారికి చాలా కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా శ్రీ పెరంబుదూరు వారి ప్రతి ఒక్కరి పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కాకుండా ఆ దొరవారు ముందు వారి చేతుల ద్వారా ముందు డెవలప్ చేశారు. ఆ తర్వాత నుంచే మా శ్రీ పెరంబుదూరు వారు దాన్ని కొద్దిగా పూనుకొని ఇంకా డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ప్రతి నిత్యము పూజలు జరుగుతూ భక్తులు అయితే ఇక్కడ సంవత్సరానికి 2 పర్యాయాలు దేవునికి ముందు గోదా కళ్యాణం అనేది జనవరి నెలలో వస్తుంది. ఆ తర్వాత శ్రీ వరదరాజ స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం అనేది వైశాఖ మాసం పున్నమి రోజు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఘనంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఊరి గ్రామ ప్రజల సహకారంతో మరియు ఊరి పెద్దలతో ఈ కార్యక్రమాలు జరుపుతూ ఇప్పటి వరకు ఈ నిత్యం ఈ పూజలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అర్చకుల వారు చెప్పారు కదా, ఈ ఆలయ విశిష్టత మన తెలంగాణలోనే చాలా, అంటే దాదాపు దేశంలోనే అరుదు. అందులో తెలంగాణలోనే 2 క్షేత్రాలు ఉన్నాయి. అందులో స్వయంభూగా ఇక్కడ స్వామివారు వెలిశారు. అర్చక స్వామి చెప్పారు కదా, మరి దీని వ్యవస్థాపకులు ఎవరు, ఈ దేశ్ముఖులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, వారి వంశస్థులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి ద్వారానే మనము ఎట్లా జరిగింది ఏంటి అనేది వారి ద్వారా మనం తెలుసుకుందాం. తప్పకుండా ఇలాంటి విశేషాలు మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి హిందువు మనం పోరాడాలి తప్పకుండా. అంటే పోరాటం అంటే ఏంటి, ఆధ్యాత్మిక పోరాటం. తప్పకుండా భగవంతుని ఈ యొక్క మహిమను మనము ప్రపంచానికి చాటి చెప్పడంలో ఎప్పుడు హిందువుగా మనం గర్వించాలి, మనం చెప్పాలి కదా. కాబట్టి వారి ద్వారా మనం విశేషాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై వరదరాజ స్వామి. జై శ్రీరామ. ఈ వరదరాజ స్వామి ఆలయం పురాతనంగా మా పెద్దలు చెప్పిన ప్రకారము 250 సంవత్సరాల పురాతనమైనది తెలుస్తుంది. అంటే మా వెంకట్రావు అనే మా తాతగారు పూర్వీకులు 6వ తరం ముందు వారికి ఈ ఆలయ వరదరాజ స్వామి కటాక్షం వలన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా మేము గ్రామ ప్రజలతో సహకారంతో, ప్రత్యేకంగా మా పెరంబుదూరు వారి పూజారి వారి కుటుంబం అందులో ఏం వారి ఆశించకుండా ఏమి పొందకుండా ఇప్పటి వరకు కూడా దీప నైవేద్యాలు అన్ని సక్రమంగా చేస్తూ మేము వారి కృతజ్ఞతలు ఉన్నాము. పోతే వీరు చెప్పినట్టు మా వేణుగోపాల స్వామి చెప్పినట్టు వరదరాజస్వామి వచ్చిండ్రు కానీ కాదు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే కంచి నుంచి వరదరాజస్వామి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినట్టు ఒక మార్గం వెనుక మార్గం ఉండే, దాన్ని ఏమంటారు, అప్పట్లో ఉండేవి కదా, ఉండే వెనుక మార్గం, దాన్ని ఏమంటారు, గుహ కాదు సొరంగంల మార్గంలో ఉండే. ఆ సొరంగం లోతు కొలుస్తానికి కూడా మా వాళ్ళు పెద్ద పూర్వీకులు అందరూ ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలే. వాళ్ళం తాళ్ళు పెట్టి రాళ్ళు కట్టి ప్రయత్నం చేస్తే దొరకలే. తర్వాత సొరంగంలో గబిలాలు అవి ఉంటాయని ఇంకా మూసేశారు, సిమెంట్
లోపల గబ్బిలాలు అవి ఉంటున్నాయని. ఆ సొరంగం ఇంత పెద్ద సొరంగం అనుకుంటాను, నేను చూశాను. 2 ఫీట్లు 3 ఫీట్లు ఉండే. నాన్నగారే పూడిపించారు. అప్పుడు అది పూడిపించి ఆలయ పునర్నిర్మాణంలో పెద్దజేరు స్వామి గారు ప్రత్యేకంగా 1975 కాదు 71 మన సిద్దిపేటలో వెంకటేశ్వర ఆలయం ప్రతిష్ఠ చేసిన తర్వాత 75లో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠ చేసి అక్కడ నుంచి చక్కగా ఇక్కడికి వచ్చారు. వచ్చి అప్పుడే వారు వారి యొక్క ఉద్దేశం ప్రకారం, వారి ధ్యేయం ప్రకారం ఏంటంటే హిందూ ఆలయాలన్నీ పురాతనమైపోతున్నాయి, మనకి వారి పునర్జీవం పోయాలి. నా తరఫున ఆ కాలంలో 116 రూపాయలు ఇచ్చిపోయారు. పెద్దజేరు స్వామి కూడా 77లో పెద్దజేరు స్వామితో కలిసి వచ్చారు. మళ్ళా సెకండ్ టైం పెద్దజేరు స్వామి కలిసి చిన్నజేరు స్వామి అప్పుడు దాన్ని ఏమంటారు, ఈ పెద్దజేరు స్వామి స్థానం ప్లేస్లో వారు రాలే, ఇంకా అంటే ఆస్థానం వారు రాలే. అప్పటికి వారి పెద్దజేరు స్వామి గారు వారు చిన్నజేరు స్వామి గారిని చూపెడుతూ చిన్నపిల్ల న్యాయజ్ వారు చిన్నజేరు స్వామి మా అంతే. వారి తర్వాత వారు కూడా ఒక 3 సార్లు ఆలయానికి వచ్చిపోయారు. చిన్నజేరు స్వామి కూడా ఆలయానికి వచ్చారు. అన్ని విధాల వారికి వరదరాజేశ్వర స్వామి అంటే రామానుజ మతంలో ప్రత్యేకంగా మా జేరు స్వామి గారి మఠంలో పేరు వచ్చిన ఆలయం ఇది. అన్ని విధాలా మేము వారి అనుగ్రహం పొంది ఉన్నాం. అప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు పన్నటి చక్రపాణి గారు, వీళ్ళ నాన్నగారు, నారాయణ స్వామి గారు అందరూ దాన్ని సహకరిస్తూ, ఊర్లే గ్రామ ప్రజలు, రైతులు అందరూ అన్ని విధాలా సహకరిస్తూ దాన్ని కొంత మాకు వీలైనంత దాన్ని అభివృద్ధి చేస్తూ ఇప్పటికి కాపాడుకుంటూ మేము అనుగ్రహం, వరదరాజేశ్వర అనుగ్రహం మా వంశం అందరూ ఉంటుంది. శ్రీ వరదరాజస్వామిని నమః. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా, ఈ ఆలయ వ్యవస్థాపకులు, ఆ దేశముఖులు, వాళ్ళ తరం వాళ్ళు, పాత తరం వాళ్ళ గురించి చెప్పారు. స్వామి ఇక్కడ వెలిసారు, ఎట్లా వెలిసారో చెప్పారు అర్చక స్వాముల ద్వారా. ఇంకోటి ఏంటంటే, ఇది చూడండి, ఇది ఆలయం మనం నిర్మించింది కాదు. మనం అంటాం కదా, ఇప్పుడు కింద నుండి సొరంగ మార్గం నుండి ఇప్పటి మనకు ఈ సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి భగవంతుడు ఎట్లా వెలిసాడని చెప్పడానికి. అలాగే వరదరాజస్వామి అక్కడి నుండి కంచి నుండి ఇక్కడికి సొరంగ మార్గం ద్వారా వచ్చి వెలిసారని ప్రతీతి వారి మాటల ద్వారా విన్నాం కదా. ఇదంతా చూడండి మానవ నిర్మితమైంది కాదు, కేవలము ఈ బిలాన్ని అటు ఇటు గోడలు చేసేసి గర్భాలయానికి 2 గోడలు కట్టారు అంతే. ఇక్కడ స్వామివారు చూడండి ఎంత చక్కగా మనకి స్వయంభూగా వెలిసి ఉన్నారు. చాలా కింద అన్నమాట, ఇంత పెద్ద బిలమైనది. జై శ్రీమన్నారాయణ. ఇంత చక్కగా శంఖ చక్రాలతో స్వామివారి వస్త్రం ఉంది కాబట్టి కనిపించలే. అమ్మవారు, స్వామివారు శంఖ చక్ర గదా వరద హస్తాలతో ఇక్కడ స్వామివారు వెలిసారు. వరదరాజ స్వామివారు ఆళ్వారులతో సహా చూడండి, ఇక్కడ ఆళ్వారులతో. తర్వాత కాలంలో ఉత్సవమూర్తుల్ని ఇక్కడ మనం ప్రతిష్ట చేశారనమాట. ఇలాంటి అద్భుతమైన ఆలయాలు మన తెలంగాణలో ఉన్నాయని తలుచుకుంటేనే మన కొళ్ళు పులకరించిపోతుంది. అలాంటప్పుడు ఈ ఆలయాల పునరుద్ధరణ గురించి కానీ, ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి కానీ, ఇవి వైభవంగా చేయడంలో ప్రతి ఒక్క హిందువు మనం పాటు పడాలని ఇంత తపనతో ఈ ఈ క్షేత్రాలన్నీ మేము చూపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి, ఇలాంటి ఆలయాలు చూడాలి. ఆ భగవంతుని ఉనికిని మనము అణువణువు మనకు కనిపిస్తూ ఉంటుంది. భగవంతుని ఉనికి ఆయనే చూపిస్తున్నారు, కానీ ఆయన మార్గంలో మనం వెళ్ళడానికే కష్టపడుతున్నాం కదా. అట్లా కాదు, మనం ఆ ఉనికిని మనం గ్రహించగలిగితే, ఆ స్వామి శక్తిని గ్రహించగలిగితే మనకు అప్పుడు ఆయన మార్గంలో మనల్ని తీసుకెళ్తాడు. అప్పటి వరకు మనం మామూలుగానే బ్లైండ్గా ఉండిపోతాం కదా. కాబట్టి ఆ భక్తి ఏదైనా మనకు అన్నింటినీ ఇస్తుందండి. ఆ భక్తి లేకుండా మానవ జీవితానికి మోక్షమే లేదు. పదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. చూడండి, ఇంత గుట్టల మధ్య ఒక గుట్ట పైన ఒక బిలంలో వెలిసిన స్వామి వైభవాన్ని మనస్సుతో ఊహించుకోవాలి తప్ప భాషకందని భావం కదండి. ఇలాంటి స్వయంభూ క్షేత్రాలను మనం ఇంకా పునరుద్ధరించుకోవడంలో, ఇంకా డెవలప్ చేయడంలో తప్పకుండా మనం అందరం సహకరించాలి. ఈ క్షేత్రానికి రండి. వరదరాజ స్వామి అంటేనే అది ధర్మమైన కోరికలు, ఆ వరాలు ఇచ్చే స్వామి కాబట్టి ఆయనను మనం వరదరాజ స్వామిగా నారాయణమూర్తిని మనం కొలుచుకుంటాము. పవిత్రమైన ప్రాంగణంలో ఒక మంచి మాట నేను చెప్పాలనుకున్నానండి ఈ వీడియోలో. ఏంటి అంటే,
ప్రతి వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మస్జిద్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఒక వారం శుక్రవారం. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తున్నారు. కానీ మన హిందువులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దీనికి ఆది లేదండి, అంతము లేదు మన సనాతన ధర్మానికి. అలాంటిది ఎందుకు రావట్లేదు? వారానికి ఒక్కసారన్నా తప్పకుండా, ఒక శనివారము, బుధవారము, మంగళవారం ఒక్కసారన్నా దైవ దర్శనం చేసుకుంటేనే కదా, కష్టం వచ్చినప్పుడే కాదు కదా దేవుడు గుర్తు రావడము. మనకి జన్మ ఇచ్చిన భగవంతుని ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటే మానసికంగా ఎట్లా ఆలోచిస్తామో మనము, మన భౌతికంగా కూడా ఒక్కసారి ఆ స్వామి దర్శనానికి వారానికి ఒక్కసారన్నా. అన్యమతస్తులు చేసే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ మనలో ఉండద్దా? మన దైవాన్ని మనం కాపాడుకోవద్దా? ఆ ధర్మాన్ని మనం 10 మందికి చెప్పొద్దా? చెప్పాలి కదా. తప్పకుండా మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. వారానికి ఒక్కసారి హిందువులందరూ ఎక్కడెక్కడ మీరు ఏ ప్రాంతాల్లో ఉంటారో తప్పకుండా ఆలయ దర్శనానికి వెళ్ళండి. వెళ్తేనే కదా మీకు ఆ భగవంతునికి అందులో ఉన్న ఆనందం తెలిసేది, కాదంటారా? చెప్పండి. బోలో నారాయణ నారాయణ హరి హరి, బోలో నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे नारी नारी हरि हरि, तेरी लीला सबसे नारी नारी हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि. तिरुमल नारायण नारायण हरि हरि, श्रीवरद नारायण नारायण हरि हरि. जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण. స్వామిగా నారాయణమూర్తిని మనం కొలుచుకుంటాము. ఇలాంటి మంచి క్షేత్రంతో మళ్ళీ ఎక్కడెక్కడైతే స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయో ఆ విశిష్టత తెలుసుకొని మళ్ళీ మన ఛానల్లో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు నమస్తే.